తెలుగు పిల్లాడండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. సరే, నేను తెలుగు వాళ్ళని ఎట్ట గుర్తుపెట్టావు అబ్బాయి? అయ్యా, మహాలక్ష్మి లాంటి అమ్మగారిని చూశాను. ఆంధ్ర విష్ణువుల 6 అడుగులు పొడుగ్గా దర్జాగా ఉన్న మిమ్మల్ని చూశాను. పొందూరు ఖద్దరు, గుంటూరు కట్టు చూశాను. వారిని ఇల్లు బంగారంగాను. మీ కారు మీద ఏపీజీ నంబర్ చూశాను. ఏపీజీ అంటే గుంటూరే కదండి. నీ పేరేమిటి బాబు? బాలరాజమ్మ. ఇక్కడంతా రాజా అని పిలుస్తారు. సరే, ఈ ఊరిని గురించి నీకేం తెలుసో చెప్పు చూద్దాం. 1200 ఏళ్ల క్రితం ఈ రాజ్యాన్ని పల్లవరాజు మహేంద్రవర్మ పాలించాడు. ఆయన కొడుకు నరసింహవర్మ. ఆయనకు మామల్ల అని బిరుదుండేది. ఆయన కట్టించిన ఈ పట్నానికి మామల్లపురం అని పేరొచ్చింది. ఒకప్పుడు ఇది పెద్ద రేవు పట్నం. ఆ రాజే ఇక్కడ శిల్పాలు చెక్కించాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే కొండలు గుహలుగా తొలిచి ఆలయాలుగా చెక్కారు. ఒక మండపంలో స్తంభాలు, శిల్పాలు అన్ని ఒకటే ఏకాండి రాయి. ఇలాంటిదే మన పెదవాడ మొగల్రాజపురంలో ఉంది. ఇవన్నీ నీకు ఎలా తెలుసు బాబు? ఇంత చిన్న వయసులో? బాబు గారు, తెలియని వారికి చెప్పడం నా పని. మరి తెలుసుకోవటం నా డ్యూటీ కదా. చదువుకున్న వాళ్ళని అడిగి అన్నీ తెలుసుకున్నాను. మీ పోటీ పెద్దలతో మాట్లాడి ఇంకెన్నో తెలుసుకున్నాను. ఎవ్వరు ఏం చెప్పినా ఒక్కసారి వింటే చాలు, కంటతా పట్టేస్తాను. రాజా, ఆ కూతురు బొమ్మ ఏమిటి? కోతులు మన తాత ముత్తాతల తాతలు. వాటిలో నుంచే మన రూపం వచ్చిందంటారు. చూడండి, తల్లి కోతి పిల్ల కోతికి పాలిస్తుంది. తండ్రి కోతి ఆవిడ తలలో పేలు నొక్కుతోంది. మగవాడికి ఆడదానికి ఇష్టమైనది బిడ్డ. ఆ బిడ్డ కోసం వాళ్ళు కలిసి ఉంటారు. అందరూ ఇలాగే ఒకరికొకరు సాయం చెయ్యాలనేదే ఆ కోతి బొమ్మ నీతి. ఎంత చక్కగా చెప్పాడు సార్. కోతి జాతి మనకు రూపం ఇచ్చింది, గుణం ఇచ్చింది, కానీ ఒక్కటి మాత్రం ఇవ్వలేదు సార్. ఏమిటది? అదే ఐకమత్యం సార్. అది కూడా ఇచ్చుంటే ఇన్ని కొట్లాటలు, యుద్ధాలు రావు కదండి. రాజా, అవ్వా, అదేమిటి రాజా, మీ అవ దగ్గరే డబ్బులు ఇచ్చుకుంటున్నా? ఈవిడ ఈ ఊరందరికీ అవ్వే. మా రాజా చెయ్యి మంచిదమ్మా. ఈవిడ చేతి బోని అయితే గంపిట్టే ఖాళీ అయిపోద్ది. కలిసిరందల్లాడు తల్లికి ఆ మహారాజు పోయాక మంచం పట్టింది. ఈ పసిగందు చదువు మానేసి ఇలాగే రూపాయి అర్ధ గడించి ఇల్లు గడుపుతున్నాడమ్మా. ఆడిల్లే కాదు, ఆడి మామని ఆడి మామ పిల్లల్ని కూడా పోషిస్తున్నాడు. అయ్యో పాపం, అలాగా? నువ్వు పో అవ్వా. రండి సార్, పంచరథాలు చూద్దాం. సార్ 1 minute. గుడ్ మార్నింగ్ సారు. ఏటల్లుడు బేటాలే కొట్టేస్తున్నావు? ఎప్పుడు? నేను నిద్ర లేచేసరికి నువ్వు డ్యూటీ లేకెళ్తావు, నేను వచ్చేసరికి నువ్వు నిద్రపోతుంటావు. ఎట్లా సచ్చేదంట? సరే, నీతో ఒక విషయం మాట్లాడాలి. కాఫీలు టీలు మన హెల్త్ కు పడవంట. అందుకని అన్ని మానేసి ఈ హెల్త్ నుంచి ఆవు పాలు మజ్జిగ తాగుదామని శపథం చేశాను. దాంతో మనసు పాడైపోయింది. చూడలుడు, రోజు టీకి 20 పైసలు, బీడీలకు 10 పైసలు, 30 పైసలు ఇస్తావు కదా. ఆది సోమ మంగళ 3 రోజులకు కలిపి 3 30 90 పైసలు ఒక్కసారి ఇచ్చావంటే మళ్ళా 3 రోజులు నేను అడగను. లాభం లేదు, ఏ రోజుకి ఆ రోజే. ఓలుడు, అలా అడ్వాన్స్ గా ఇస్తే నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు. అత్తయ్య నన్ను కోపడుతుంది. ఓ అదే అని భయం. అవన్నీ మానేసేగా. ఈ ఆల్ట్ నుంచి ఆ సరుకు ముట్టనని ఉట్టేశాం. రోజు పొద్దునే ఒట్టేస్తావు, సాయంత్రం చెట్టెక్కుతావు. నాకు టైం అయింది మావయ్య. నాకంటే కేటూరా. సరే, వనక్కం నమ్మపయ్యందా అలా రొంప వస్తి ప్రమాదం ఉట్టమాట పాతికుడుగా. మావయ్య, వీడు తెలుగు వాళ్ళే. అలాగా, చారి, వెరీ వెరీ చారీ సార్. టాటా. పదండి. అన్నపూర్ణ, ఈ ఊరొచ్చింది శిల్పాలు చూడ్డానికా, ఈ కుర్రాన్ని చూడ్డానికా? మనుషులు చెక్కిన ఈ రాతి బొమ్మల కన్నా దేవుడు చెక్కిన ఈ చిన్నారి శిల్పమే నాకెంతో బాగుంది. వాడి ఆటపాటలు చూస్తుంటే బాలకృష్ణుడే కనిపిస్తున్నాడు. బాబుగారు, తమది ఏ ఊరో తెలుసుకోవచ్చా? ఓరి పెడుగా, నువ్వే చెప్పావుగా గుంటూరని. మద్రాసులో మా వాళ్ళింటో పెళ్లికొచ్చి ఈ ఊరు శిల్పాలు చూసిపోదామని వచ్చాం. బాబుగారు, మీకు పిల్లలు ఎంతమంది బాబుగారు? 2, ఒక అబ్బాయి, ఓ బంగారు తల్లిని. అలాగా? మరి వాళ్ళని తీసుకురాలేదే? నాకు వచ్చిన కథలన్నీ చెప్పి నవ్వించేవాళ్ళే. ఇప్పటిదాకా నువ్వు చేసింది అదేగా. మా ఇద్దరిని పసిబిడ్డల్లా ఆడించావు. అంటే బాబు, దేవుడు మాకు సిరి సంపదలు ఇచ్చాడు కానీ వాటిని అనుభవించడానికి బిడ్డల్నివ్వలేదు.
ఏమిటి చెల్లాయ్? అమ్మకి చాలా జ్వరం కింద తీసుకురమ్మన్నాడు మామయ్య. అది కాదమ్మా, వీళ్ళకి ఊరంతా చూపిస్తే డబ్బులు ఇస్తారు. దాంతో మనం అమ్మకి మందులు కొనొచ్చు. సగంలో వస్తే డబ్బులు రావు. నాకు డబ్బులు అమ్మే కావాలి, ఇప్పుడే రానయ్యా. బాబు రాజా, కష్టపడితే ఇవాళ కాకపోతే రేపైనా డబ్బు సంపాదించవచ్చు. కానీ ఎంత డబ్బు పోసినా అమ్మ దొరకదు బాబు. వెంటనే వెళ్ళు. మేము ఈ ఊరి గెస్ట్ హౌస్ లోనే ఉంటాం. నీ బేరం ఎవ్వరికీ ఇవ్వం. అమ్మగారు, ఎలా బాబుగారు? రాజా, ఏమిటి మావయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక మనకి ఏడుపే మిగిలింది. నోటితో చెప్పలేదు. లోపలికి వెళ్ళి చూడాయన. అమ్మా 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 అమ్మా! 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 రాజా, ఎడవకు తండ్రి, ఎడవకు. అమ్మా, ఏమిటమ్మా ఇది? మమ్మల్ని వదిలిపోయామా అమ్మా? నీ మందుల కోసం డబ్బు తెచ్చానమ్మా. ఒక్కసారి పలుకమ్మా, కళ్ళు తెరిచి చూడమ్మా. రాజా, పొద్దు నువ్వు వెళ్ళినప్పటి నుంచి నీ పేరే కలవరించింది. రాజాని పిలువు, రాజాని పిలువు అని ఒకటే కన్నీళ్లు. కళ్ళు మూతల పడే వరకు కడసారి చూపుకొస్తామని అనుకుంది. భగవంతుడు ఆ ఒక్క వరమన్నా ఇచ్చాడు కాడు. ఇంకా అమ్మ అని పిలిస్తే ఎవరు పలుకుతారు అత్తయ్య? మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసిపోయింది అత్తయ్య. అట్టనమోకు బాబు, నేనున్నాను, మీ మామయ్య ఉన్నాడు. మీకే లోటు రానియు. అమ్మా, ఇంకా మనతో మాట్లాడదు చెల్లారి. వచ్చాడు, నేనే తెచ్చాను. అమ్మా, అమ్మా మనల్ని వదిలి వెళ్ళిపోయింది చెల్లాయి. దేవుడి దగ్గరికి. అమ్మా చచ్చిపోయింది చెల్లాయి. అమ్మా, రాజా, నువ్వేడితే నా మీద ఒట్టి. అమ్మే చెప్పిందో తెలుసా? రాజాకి రాధకి చెప్పు, అమ్మ ఏడవద్దని చెప్పు. నా కోసం బెంగట్టుకోవద్దు. వాళ్ళకి ఏం కష్టం వచ్చినా పైనుంచి చూసి కాపాడుతాను, పిలిస్తే పలుకుతానని చెప్పింది తెలుసా? అలాగా? నిజంగా? అవును బాబు. చెల్లాయి, ఏడవకూడదు ఏడవకూడదని అమ్మ చెప్పింది. ఏడిస్తే అమ్మ మనతో మాట్లాడదు. మల్లయ్య, ఈ ఆందిశా నువ్వు ఇలా ఏడుస్తుంటే ఎలా? పసిబిడ్డలు బెదిరిపోరు. అన్నయ్య, మా అమ్మ బాబు పోయినప్పుడు కూడా నాకు ఏడుపు అంటే తెలవదు. మా అక్కమ్మ నన్నంత ముద్దుగా పెంచింది. తను పస్తులుంటే నాకు పెట్టేది. నాకు పెళ్లి చేసి ఒక మనిషిని చేసింది. ఎలా కన్ను మూసింది. నేను దిక్కుమాలవాడిని అయిపోయాను. చచ్చా, ఏం పాడు మాటలేవే. జరగాల్సింది ఏదో చూడు. ఏం చూడను కన్నయ్య. మా అక్కమ్మ అంటుండేది, నీకు శమివ్వనరా, పోయేటప్పుడు నా కట్టెల ఖర్చుకి అట్టే పెట్టుకుని పోతాలే అని. చివరికి ఇలా అయింది. దాన్ని సాగరంపడానికి 10 రూపాయలు కూడా లేవు. ఈ విధంగా కూడా దాని దూరం తెచ్చుకోలేకపోతున్నాను. చచ్చా, మేమంతా లేము. నేను ఇస్తాలే డబ్బు. వద్దులే కన్నయ్య, మా అమ్మ దీనికి కూడా డబ్బు రెడీ చేసే పోయింది. రాజా, అవును మావయ్య, ఇందాక ఓ మహారాజు 10 రూపాయలు ఇచ్చాడు. ఇదిగో మావయ్య. రాజా, నా తండ్రి. స్వామి, లీలల పేరుతో పెద్దవాళ్లతో చెలగాటాలాడితే ఆడావు. పసిబిడ్డలతో పరిహాసం ప్రారంభించావా తండ్రి? బాబు, దిగులు పడకు. అమ్మ వెళ్ళిపోయాక మీ విషయంలో దేవుడికి బాధ్యత బాగా పెరిగిందిలే నాయన. ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. గురువు గారు, ఈ ప్రపంచంలో ఎవ్వరు చచ్చిపోకూడదు. దీనికి మార్గం ఎవరు చెప్పలేదా? ఎవరు చావకూడదంటే అసలు పుట్టకుండానే ఉండాలి బాబు. పుట్టకపోతే ఏడుపు ఎలా తెలుస్తుంది? భయం ఎలా తెలుస్తుంది? అవును, అది నిజమే. అన్ని అర్థం చేసుకోవాలి, అన్ని అనుభవించాలి. అర్థం చేసుకొని కష్టాన్ని జయించాలి. అదే గొప్ప.
చెల్లె మేడుస్తూ ఉంటుంది. వెళ్ళరా బాబు, ఏం కావాలో చూసుకో. వెళ్ళు.